దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 21న దేశవ్యాప్తంగా జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పరీక్షల నిర్వహణ తీరు, భద్రతా ప్రమాణాలపై అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో సమగ్రత, పారదర్శకత అత్యంత అవసరమని అన్నారు ధర్మేంద్ర ప్రధాన్. గత పరీక్షల్లో ఎదురైన సాంకేతిక నిర్వహణ లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పూర్తిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కట్టుదిట్టమైన భద్రత, కఠినమైన ప్రోటోకాల్స్ మధ్య పరీక్షలు జరగాలని ఆయన సూచించారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు వీలుగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తక్షణమే సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అప్రమత్తత, నిఘా విషయంలో ఎలాంటి రాజీ పడదని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. భద్రతతో పాటు పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం కేంద్రాల వద్ద తాగునీరు, అవసరమైన రవాణా సదుపాయాలు, ఇతర కనీస వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. ఎక్కడా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నీట్ ఎగ్జామ్ కు సంబంధించి కేంద్ర మంత్రి నిర్వహించినటువంటి సమీక్ష, ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాయిదా పడినటువంటి ఏదైతే రద్దు చేసినటువంటి నీట్ ఎగ్జామ్ ని జూన్ 21వ తేదీన తిరిగి నిర్వహిస్తామని ఏదైతే ఎన్టీఏ తెలిపినటువంటి విషయం మనకు తెలిసిందే. రీ ఎగ్జామ్ నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పరీక్షల నిర్వహణ తీరు, భద్రతా ప్రమాణాలపై అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో సమగ్రత, పారదర్శకత అత్యంత అవసరమని ఆయన తెలిపారు. దాంతో పాటుగా గత పరీక్షలో ఎదురైనటువంటి సాంకేతిక నిర్వహణ లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పూర్తిగా పరిష్కరించాలనేది కూడా అధికారులను ఆదేశించారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కట్టుదిట్టమైన భద్రత, కఠినమైనటువంటి ప్రోటోకాల్స్ మధ్య పరీక్షలు జరగాలనేది కూడా ఆయన సూచించారు. పరీక్షలను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పూర్తి చేసేందుకు వీలుగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తక్షణమే సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలనేది కూడా ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అప్రమత్తత, నిఘా విషయంలో ఎలాంటి రాజీ పడద్దంటూ కూడా అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. భద్రతతో పాటుగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సౌకర్యార్థం కేంద్రాల వద్ద తాగునీటి ఏదైతే సౌకర్యం కావచ్చు, అవసరమైన రవాణా సదుపాయాలను, ఇతర కనీస వసతులను కల్పించాలనేది కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. దాదాపుగా 20 లక్షల మందికి పైగా కూడా నీట్ ఎగ్జామ్ ని రాసినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే పరీక్ష అయినటువంటి 4 రోజులకే పరీక్ష ఏదైతే ప్రశ్నపత్రం లీక్ అయిన బయటకు రావడంతో కూడా ఒకసారిగా ఎన్టీఏ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే దేశవ్యాప్తంగా కూడా ఈ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేస్తున్నట్టు కూడా ఎన్టీఏ ప్రకటన చేసినటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా తెలిసిందే. రాజస్థాన్ నుంచి కేరళ కావచ్చు, దాంతో పాటుగా ఇతర ట్యూటోరియల్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఒక రకంగా ఒక చైన్ మాదిరిగా ఇదంతా కూడా నీట్ పేపర్ లీక్ అయిందని గుర్తించినటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్ ని కూడా రాజస్థాన్ కి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో కూడా వెంటనే అప్రమత్తమై ఈ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 70,000 మందికి పైగా కూడా నీట్ ఎగ్జామ్ ని రాసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. తిరిగి జూన్ 21వ తేదీన నిర్వహించేటువంటి ఈ పరీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఈసారి లోటుపాట్లకు ఎలాంటి అవకాశం లేకుండా అన్ని జిల్లాల ఎస్పీల, కలెక్టర్లతోటి ఉన్నత సమీక్ష సమావేశం నిర్వహించాలనేది కూడా కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్ చూపించినటువంటి విషయం కూడా మాకు తెలుస్తుంది సందీప్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.